అలోపేషియా పేను కొరుకుడు ఇవాళ రేపు చాలా మందిలో ఈ సమస్య చూడటం గమనిస్తుంది. ఈ ప్రాబ్లం కోసం ఎన్ని మందులు వాడుతూ ఎంత స్కిన్ స్పెషలిస్ట్‌లని చూసి మందులు వాడుతూ దాని మీద రకరకాల క్రీమ్స్ అప్లై చేస్తూ కూడా తగ్గకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళున్నారు. సో, ఈ పేను కొరుకుడు అనే దాన్ని మనము 3 రకాలుగా చేసుకోవచ్చు. ఏంటంటే అలోపేషియా లోకల్, అలోపేషియా టోటాలిస్, అలోపేషియా యూనివర్సాలిస్. అలోపేషియా లోకల్ అంటే ఏందంటే, తల మీద ఎక్కడో ఒక ప్రాంతంలో మాత్రమే, ఒక లిమిటెడ్ ఏరియాలో మాత్రం వచ్చి, ఆ ప్రాంతంలో వెంట్రుకలు ఊడిపోవటం జరుగుతుంటుంది. అలా కాకుండా అలోపేషియా టోటాలిస్ అంటే ఏంటంటే, స్కాల్ప్ అంతా వస్తుంది. తల మీదంతా కూడా ఈ వెంట్రుకలు లేకుండా పోవటం జరుగుతుంటుంది. సో, ఇది ఒక సోషల్ ప్రాబ్లము, అలాగే కాస్మెటిక్ ప్రాబ్లమ్ కూడా. చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే చూసినట్టయితే అలోపేషియా యూనివర్సాలిస్ అంటే ఏంటంటే, టోటల్ బాడీ మీద, తల మీద ఒక్కదాని మీదే కాదు, శరీరం మీద కూడా అక్కడక్కడ రావటం జరుగుతుంటుంది. సో, అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది ఏందని చూసినప్పుడు దీనికి ప్రత్యేకించి కారణం లేకపోయినప్పటికి కూడా దీన్ని ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్‌గా చెప్పడం జరుగుతుంది. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ అంటే ఏందంటే, మన శరీరంలో ఉండే కణాలే మన శరీరంలో ఉండే తల మీద ఉండే వెంట్రుకలకు సంబంధించిన రూట్స్‌లో గానీ, అక్కడ ఉండే వాటి మీద దాడి చేసి అక్కడ హెయిర్ లాస్‌కి కారణమవుతుందనమాట. ఇదొక కారణమైతే కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. సో, దీనికేంటంటే జనరల్‌గా కూడా టాపికల్ అప్లికేషన్స్ అంటే చాలా వరకి ఈ మన స్టెరాయిడ్ క్రీమ్స్ గానీ, ఇలాంటియి రెగ్యులర్‌గా వాడి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం గానీ, అది చాలా వరకి తగ్గట్లేదనే, పెద్దగా రిజల్ట్ లేదనే చెప్పవచ్చు. అయితే ఏంటంటే ఆయుర్వేదంలో దీనికి ఒక చక్కని పరిష్కారం చెప్పబడింది. ఏంటంటే గురువింద గింజలు అంటాం. అంటే అబ్రకస్ ప్రెక్టోరియస్ అంటారు. ఈ గురిగింద గింజలు గనక మనం తీసుకొని వాటిని బాగా దంచి మెత్తగా నీళ్ళతోటి కలిపి బాగా నూరి పేస్ట్ లాగా చేసి ఎక్కడైతే ఈ ప్రాబ్లమ్ వచ్చిందో ఆ ప్రాబ్లమ్ దగ్గర గనక మనం అప్లై చేసుకున్నట్లయితే ఈ అలోపేషియా అనేది నెమ్మది నెమ్మదిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా మనం ఇంకా కూడా ఏం చేయొచ్చంటే, మనకి ఇచ్చాబేది అని టాబ్లెట్స్ దొరుకుతాయి ఆయుర్వేదిక్ షాప్స్‌లో. ఇచ్చాబేది సహజంగా ఏంటంటే వీటిని మనం ఏం చేస్తామంటే మోషన్స్ అవ్వటం కోసం ఇస్తారు చాలామంది డాక్టర్స్. అయితే ఈ టాబ్లెట్స్‌ని మనం ఎక్స్టర్నల్‌గా కూడా వాడుకోవచ్చు. ఈ ఇచ్చాబేది టాబ్లెట్స్‌ని తీసుకొని ఒక టాబ్లెట్ గానీ, 2 టాబ్లెట్స్ గానీ బాగా నీళ్ళతో నూరి మెత్తగా పేస్ట్ లాగా చేసి ఎక్కడైతే ఈ జుట్టు రాలిపోవటం జరుగుతుందో ఆ ప్రాంతంలో అప్లై చేయొచ్చు. కానీ ఏంటంటే దీంతో ప్రాబ్లము కొంతమందిలో ఇక్కడ ఇరిటేషన్ వచ్చి పుండు కూడా పడే అవకాశం ఉంటుంది. అదొక జాగ్రత్తగా. అందుకని ఒక డాక్టర్ పర్యవేక్షణలోనే ఇది తీసుకుంటే మంచిది. ఇలా కాకుండా ఇంకా ఏం చేస్తామంటే జనరల్‌గా ఆయుర్వేదంలో లీచ్ థెరపీ అంటాం. అంటే జలగలు పట్టిస్తామనమాట. జలగ చాలా మందిలో తెలిసే ఉంటుంది. జలగలు పట్టించినప్పుడు ఏమైతుందంటే ఎక్కడైతే మనకి ఆ వెంట్రుకలు ఊడిపోవటం జరిగిందో ఆ ప్రాంతంలో మనం లీచ్‌ని అప్లై చేస్తాం. జలగను పట్టిస్తాం. పట్టించినప్పుడు ఏంటంటే అక్కడ లోకల్‌గా ఉండే ఆ ఇంప్యూర్ బ్లడ్‌నంతా సక్ చేయటం వల్ల, ఫ్రెష్ బ్లడ్ రావటం వల్ల హెయిర్ రూట్స్ యాక్టివేట్ అయిపోయి మళ్ళీ మనకి కొత్త వెంట్రుకలొచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఈ పరిష్కారాలతోటి మీరు ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు దీనితోటి గనక రిజల్ట్ రానప్పుడైతే గనక తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు దీనికి సంబంధించిన ప్రత్యేకమైన ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. వాటి ద్వారా మీకు ఈ సమస్య నుంచి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. నా పేరు డాక్టర్ సాంబశివరావు పేటేటి, ఆయుర్హర్ష ఆయుర్వేదిక్ హాస్పిటల్, కొత్తపేట, హైదరాబాద్.